ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది. అయ్యా కళ్యాణ్ బాబు, మీరు చెప్పేది వినడానికి చాలా బాగుంది, కానీ ఫండమెంటల్ గా బేసిక్ గా చాలా తప్పు. మీరు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద మన డిపెండెన్సీ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గించడమే అయితే మరి యుఎస్, యూకే, జర్మనీ, స్వీడన్ ఇలాగ ఎన్నో వెస్టర్న్ కంట్రీస్ లో అసలు వెల్ఫేర్ స్కీమ్స్ ఉండనే కూడదు. జాబ్స్ ఉన్నా కూడా చాలా మందికి వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం ఉంటుంది. యాక్సిడెంట్లు, జబ్బులు, రోగాలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి స్కీములు, మరి ఉద్యోగాలు పోయినప్పుడు, చదువుకోవడానికి, మళ్ళా ముసలివాళ్ళు అయినప్పుడు వీటన్నిటికీ జాబ్స్తో సంబంధం లేదు కదా కళ్యాణ్ బాబు. డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీములు శత్రువులు కాదు కళ్యాణ్ బాబు. రెండు సమానంగా బ్యాలెన్స్డ్గా తీసుకువెళ్తేనే ఓవరాల్ డెవలప్మెంట్. నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితిలో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి. మీరు చెప్పినట్టు వెల్ఫేర్ స్కీముల మీద మన డిపెండెన్సీ అతి తక్కువ మందికి ఉండాలంటే అసలు ఏం జరగాలి? అందరూ మీలాగా సంపన్నులై ఉండాలి. అందరికీ మీలాగా కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. సాధ్యమేనా? తగ్గితే పేదరికం పెరుగుద్ది కళ్యాణ్ బాబు. ఇంకా మతాల మధ్య, కులాల మధ్య వివక్షలు పెరిగిపోతాయి. ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు గాని పాలసీలు, పబ్లిక్ పాలసీల ద్వారా కానీ తీసుకురాగలిగితే. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పిన స్వయం శక్తి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే దానికి కావాల్సిందే వెల్ఫేర్ స్కీమ్లో. మీరంతా ఆపోజిట్ చెప్తా ఉన్నారు. ఈ రోజు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే రేపు భావి పౌరులుగా ఎదిగి జాబ్స్ తెచ్చుకుంటారు. మళ్ళీ స్కాలర్షిప్లు ఇస్తే పేదరికంలో ఉన్న మెరిట్ పిల్లలు కూడా ముందుకు సాగుతారు. మరి ఆరోగ్య బీమాలు ఇస్తే, అంటే ఆరోగ్యశ్రీ లాంటి బీమాలు ఇస్తే ప్రజలు ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. అందుకే యుఎస్, యూకే, జర్మనీ, స్వీడన్ ఇలాగ అన్ని డెవలప్డ్ కంట్రీస్లో వెల్ఫేర్ స్కీమ్స్ దండిగా ఉంటాయి. ఇంకా స్వీడన్ అయితే వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు ఇవ్వటంలో టాప్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఇది మాకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు, మీరు చాలాసార్లు చెప్పినారు. ఇంకో 15-20 సంవత్సరాలు బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, అంతే కదా. బాబు గారి జెండా మీరు మొయ్యాలి. కానీ మీ నాయకత్వం మటుకి జనసేన వాళ్ళకి చూసే భాగ్యం లేదు. బాబు గారే మీ హైకమాండ్ అని మీరు చెప్పదలుచుకున్నారు, మాకు అర్థమైంది.